హెరిడిటీ చాప్టర్లో కంటిన్యూషన్ పార్ట్లో మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నటువంటి టాపిక్ అయితే మెండల్స్ ఎక్స్పెరిమెంట్. సో మెండల్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోము. అసలు ఎందుకు మెండల్ ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వచ్చిందో ఆ రీజన్ని, ఎక్కడ ఎక్స్పెరిమెంట్ చేశాడో, ఎక్స్పెరిమెంట్కి ఏ ప్లాంట్ని తీసుకున్నాడో ఈ డీటెయిల్స్ పైన అయితే మనం క్లాస్ని విందాం. సో ఇది ఖచ్చితంగా మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి టాపిక్. నేను ఎవ్రీ వీడియోలో మీకు చెప్తున్నాను, నేను రాసి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఏదైతే టాపిక్ ఉందో అది మనకి అకాడమిక్ బుక్ నుండి యాజ్ వెల్ యాజ్ ద తెలుగు అకాడమిక్ అండ్ టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకొని రాసినటువంటి టాపిక్స్ ఇవి. అండ్ ఆల్సో ద మ్యాటర్ కూడా చెప్తున్నాను నేను మీకు. ఈ మినిమైజ్ చేసి ఏది మనకు డిఎస్సికి అవసరము, ఏది 10th స్టూడెంట్స్కి అవసరము, ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రాసి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి క్లాస్ ఇది. సో తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా వీడియోస్ని వాచ్ చేయండి. సో తక్కువ లెంత్ వీడియోతోనే నేను సబ్ టాపిక్ చేస్తున్నాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ కాకండి. నోట్స్ చేసుకునే వాళ్ళు ఒక ఆర్డర్లో అయితే నోట్స్ చేసుకోండి. ఇది హెరిడిటీలో పార్ట్ వీడియో అనమాట, పార్ట్ 3 వీడియో రైట్. సో పార్ట్ 1లో మనం బేసిక్స్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, క్యారెక్టర్ ట్రేట్ హెరిడిటీ అని. సెకండ్ వీడియోలో వేరియేషన్స్ గురించి నేర్చుకున్నాం. సో థర్డ్ వీడియోలో మనం మెండల్స్ ఎక్స్పెరిమెంట్లో చూసుకుందాం. సో ఈ మెండల్ ఎక్స్పెరిమెంట్స్ టాపిక్ వచ్చేసి డ్యూరింగ్ 19th సెంచరీస్లో చాలా మంది న్యాచురలిస్ట్ అండ్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఎక్స్పెరిమెంట్ చాలా చేశారు. సో తర్వాత ఏంటంటే మనకి మెండల్ ఒకరోజు తన గార్డెన్లో అలా రోమ్ చేస్తూ చూస్తున్నప్పుడు తన గార్డెన్లో పీ ప్లాంట్స్ అంటే బఠానీ మొక్కలు ఉంటాయి కదా, సో వాటిని అబ్జర్వ్ చేసినప్పుడు తనకి చాలా డౌట్స్ వచ్చాయి అన్నమాట. సో ఎందుకంటే జనరల్గా పీ ప్లాంట్ అనేవి యూజువల్గా పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనే గార్డెన్లో ఉన్నప్పుడు తను ఒక క్వశ్చన్ వేస్తున్నాడు, వై ఆల్ దీస్ డిఫరెంట్ వేరియేషన్స్ ఇన్ ఏ పీ ప్లాంట్. కొన్ని టాల్గా ఉన్నవి, కొన్ని షార్ట్గా ఉన్నవి చూశాడు. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ని, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెన్సెస్ని చూసినప్పుడు అసలు ఎందుకు ఇలా అవుతుంది అని తనకైతే ఒక క్వశ్చన్ని రైజ్ చేసుకున్నాడు. సో మనం కూడా జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాలికస్ లాబ్లా ఏదైతే చిక్కుడు ఉంటుందో కదా, సో దాని ఫ్యామిలీస్ కూడా ఇది ఒక ఫ్యామిలీ, సో ఇది బఠానీ ఫ్యామిలీ రైట్. సో ఆ చిక్కుడులో కూడా మనం చాలా టైప్ ఆఫ్ ఫ్లవర్ చూస్తాం, వైట్ కలర్ చూస్తాం, పర్పుల్ చూస్తాం, లైట్ ఎల్లో కలర్ కూడా చూస్తాం కదా. సో అలా ఒక ట్రీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఫ్లవర్స్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మనకైతే ఎందుకు అనే క్వశ్చన్ అయితే వస్తుంది. సో అదే క్వశ్చన్ సో మెండల్కి తన గార్డెన్లో ఉండి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పీ ప్లాంట్ని చూసినప్పుడు హైట్లో వేరియేషన్స్ ఉండడం, కొన్ని ప్లాంట్స్ హైట్ తక్కువ, కొన్ని ఎక్కువ, కొన్ని ఫ్లవర్స్ ఆ పీ ప్లాంట్స్ ఫ్లవర్స్ కొన్ని పర్పుల్లో, కొన్ని వైట్లో, కొన్ని ఇంకొక కలర్స్ ఉండడం వల్ల సో ఎందుకు ఇది వచ్చిందనే క్వశ్చన్ అయితే రేస్ అయింది. సో ఆ క్వశ్చన్ని బేస్ చేసుకొని తను ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయడం చూశాడు. సో తర్వాత తనకు అర్థమైంది ఏంటి అంటే ఇవన్నీ కూడా వేరియేషన్స్ వల్ల వచ్చాయని దానికి అర్థమైంది అనమాట. సో దీనికంటే ముందు సో మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అది ఏంటంటే సో జాన్ గ్రిగర్ మెండల్ని మనం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని అయితే అంటాం, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని అయితే అంటాం రైట్. సో ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఈజ్ గ్రిగర్ జాన్ మెండల్. ఇతను ఆస్ట్రేలియన్ మాంక్, ఇతను ఒక మాంక్ అంటే నథింగ్ బట్ హూస్ లైఫ్ ఈజ్ సాక్రిఫైడ్ టు ద సర్వీస్ ఆఫ్ ఏ గాడ్. లైక్ మనం ముని ఋషి అంటాం కదా, సో ఆ టైప్ ఆఫ్ పర్సన్ అన్నమాట. సో హీ ఈజ్ ఏ మాంక్. సో జాన్ గ్రిగర్ మెండల్ ఈజ్ ఏ మాంక్ అండ్ హీ వర్క్డ్ ఫర్ 7 years. సో ఈ మెండల్ ఎక్స్పెరిమెంట్స్ కొరకి తను 7 years వర్క్ చేశాడు. 7 years తను రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు. అండ్ ఎక్కడ చేశాడు మరి ఈ వర్క్ అనేది 7 years అంటే మొనాస్టరీలో చేశాడు. వాట్ ఈస్ మొనాస్టరీ? దట్ ఈస్ ఇన్ హిస్ గార్డెన్. జనరల్గా మనకి ఆప్షన్స్లో ఇది కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇయర్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మనకి తెలంగాణ స్టేట్ బుక్లో అయితే 7 years ఉంది. సో ఎన్సీఆర్టీ బుక్స్లో, సిబిఎస్ఈ బుక్స్లో అయితే 7 to 8 అని ఉంది. సో వి కన్సిడర్ ద 7 years ఇక్కడ రైట్. ఎక్కడ చేశాడు తన ఎక్స్పెరిమెంట్స్ అంటే ల్యాబ్లో చేయలేదు, ఏ యూనివర్సిటీలో కూడా చేయలేదు. సో ఎక్కడ చేశాడంటే తన ఎక్స్పెరిమెంట్ని మొనాస్టరీ అనే తన గార్డెన్లో చేశాడు.
ఇందాక చెప్పాను కదా. సో మెండల్ ఎప్పుడైతే తన మొనాస్టరీ గార్డెన్ లో ఉన్నాడో, మొనాస్టరీ గార్డెన్ లో తిరుగుతూ ఉన్నాడో, ఆ టైంలో పీ ప్లాంట్స్ ని చూసినప్పుడు ఎందుకు ఈ విధంగా డిఫరెన్స్ గా ఉన్నాయి అనేది ఆలోచన వచ్చింది. సో కాబట్టి అక్కడే అంటే ఆ మొనాస్టరీ గార్డెన్ లోనే తన ఎక్స్పెరిమెంట్స్ అన్నింటినీ పీ ప్లాంట్ పైన చేశాడు. ఎన్ని ఇయర్స్ చేశాడు? 7 ఇయర్స్ చేశాడు. ఎవరు చేసింది? ఎవరు? మెండల్, జాన్ మెండల్. ఓకే, సో తను ఎక్స్పెరిమెంట్ చేశాడు కదా, మరి ఏం స్టడీ చేశాడు? ఈ స్టడీ అబౌట్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రేట్స్. సో ఇది కూడా మనకు క్వశ్చన్ అడుగుతాడు. సో ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రేట్స్ అనేది ఎవరు ప్రపోజ్ చేశారు అని అడుగుతారు. సో దట్ ఈస్ జాన్ మెండల్. సో ఏం చదివాడు, ఏం స్టడీ చేశాడు, ఏం అబ్జర్వ్ చేశాడు, వాట్ హీ గాట్ నోన్ అండ్ హీ వాస్ ప్రపోజ్ అ థియరీ అంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రేట్స్ అంటే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ట్రేట్స్ గురించి అయితే మనకి స్టడీ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో అది ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రేట్స్ అంటే హెరిడిటీ ద్వారా ట్రేట్స్ అనేవి పాస్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ని ఆ ఎక్స్పెరిమెంట్స్ తర్వాత చేసి మనకు చెప్పడం జరిగింది. రైట్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రేట్స్. ఓకే, తన ఎక్స్పెరిమెంట్ కి తీసుకున్నటువంటి ప్లాంట్ ఏదంటే పీ ప్లాంట్. సో ఇది కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతాడు, చాలా సార్లు టెట్ లో కూడా అడిగాడు. రైట్, జాన్ గ్రీగర్ మెండల్ తన ఎక్స్పెరిమెంట్ కి తీసుకున్నటువంటి ప్లాంట్ ఏంటి అంటే పీ ప్లాంట్, బఠానీ మొక్క. రైట్, సో ఆ పీ ప్లాంట్ సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే పైసమ్ సెటైవం. వాట్ ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద బఠానీ? చెప్పండి, పీ ప్లాంట్ ఏంటి? పైసమ్ సెటైవం, పైసమ్ సెటైవం. రైట్, సో పైసమ్ సెటైవం గుర్తు పెట్టుకోండి. సో that is pea plant scientific name. సో ఇది కూడా మన మెండల్ ఎక్స్పెరిమెంట్. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సో మెండల్ ఎక్స్పెరిమెంట్ పీ ప్లాంట్ పైన చేయడానికి రీజన్ ఏంటి? సో రీజన్ ఏంటి? తన గార్డెన్ లో తిరుగుతున్నప్పుడు చాలా పొడవుగా ఉన్న మొక్కల్ని, పొట్టిగా ఉన్న మొక్కల్ని, ఇట్ మీన్స్ టాల్ అండ్ షార్ట్ ప్లాంట్స్ ని అబ్జర్వ్ చేయడం వల్ల ఎందుకు వేరియేషన్స్ ఉన్నాయి, అండ్ ఈ ఫ్లవర్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉండడం వల్ల ఎందుకు ఇలా అవుతున్నాయని ఆ రీజన్ వల్లనే తను ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వచ్చింది. ఆ ఎక్స్పెరిమెంట్ చేయడం తర్వాత ఏం అబ్జర్వ్ చేశాడు అతను? డిఫరెన్సెస్ ఉన్నవి, అవి వేరియేషన్స్, ఆ వేరియేషన్స్ ఉన్నవి అని తనకు అర్థమైంది. సో కాబట్టి ఆ వేరియేషన్స్ ఎలా వస్తున్నాయని చెప్పడానికి ఏ ప్లాంట్ పైన ఎక్స్పెరిమెంట్ చేశాడు? పీ ప్లాంట్, బఠానీ మొక్క పైన ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఎన్ని ఇయర్స్ చేశాడు? 7 ఇయర్స్ చేశాడు. ఎక్కడ చేశాడు? మొనాస్టరీ గార్డెన్ లో చేశాడు. రైట్, సో అతను ఏం స్టడీ చేశాడు చేసి అంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రేట్స్ గురించి చెప్పాడు. సో ఇందులో మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ పీ ప్లాంట్ దట్ హీ హ్యాడ్ టేకెన్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పీ ప్లాంట్స్ ని తన ఎక్స్పెరిమెంట్ కి చూసుకున్నాడు అంటే 10,000 పీ ప్లాంట్, 10,000 పీ ప్లాంట్. సో ఇది కూడా మనకి స్టేట్ కి అండ్ సిబిఎస్ కి డిఫరెన్స్ గా ఉంది. సిబిఎస్ఈ లో అయితే మోర్ దాన్ 10,000 ఇచ్చాడు. సో మనకి ఇది కన్సిడర్ చేసుకోవాలి. 10,000 పీ ప్లాంట్స్ అయితే అతను తన ఎక్స్పెరిమెంట్ కి యూజ్ చేశాడు. సో ఆ 10,000 పీ ప్లాంట్స్ లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ పీ ప్లాంట్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేశాడంటే 34. హౌ మెనీ? 34 టైప్స్, వెరైటీస్, అంతే కదా. సో పీ ప్లాంట్స్ అనేవి కామన్. ఆ పీ ప్లాంట్స్ లో ఏమున్నాయి? వెరైటీస్ అంటే షార్ట్ ఒకటి, టాల్ ఒకటి, తర్వాత పాడ్ ఒకటి, పాడ్ తర్వాత ఫ్లవర్ పొజిషన్ ఒకటి, రైట్, అండ్ ఫ్లవర్ కలర్ ఒకటి, ఇట్లా వెరైటీస్ పైన అంటే ఒకటి హైట్ పైన, ఒకటి కలర్ పైన, ఒకటి సైజ్ ఆఫ్ ద సీడ్ పైన, సీడ్ కలర్ పైన, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాస్టింగ్ ఫీచర్స్ పైన అయితే ఆ 34 వెరైటీస్ పైన అయితే ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది జరిగిందనమాట. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఎన్ని వెరైటీస్ అంటే 34 వెరైటీస్. ఇక్కడ వెరైటీస్ అంటే ఏంటి? కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ తీసుకోవడం అంటే హైట్ పైన ఒకటి, కలర్ పైన ఒకటి, అంటే ఒకటి హైట్ పొట్టిగా ఉంది, పొడవుగా ఉంది తీసుకోవడం, అదొక వెరైటీ. అట్లా 34 వెరైటీస్ గురించి
ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎన్ని మొక్కలు తీసుకున్నాడు అంటే 10,000 మొక్కలు తీసుకున్నాడు అండ్ ఓవర్ 10,000 ఆల్సో కరెక్ట్ ఆన్సర్ గా తీసుకున్నాడు కదా. సో ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ టాపిక్ మీకు ఒక మెమరీ ట్రిక్ ద్వారా ఈజీగా గుర్తు ఉండాలి అంటే ఒక్కసారి ఒక స్టోరీ లైన్ లాగా గుర్తు పెట్టుకోండి. ఆ స్టోరీ లైన్ ఏంటి అంటే ఇన్ 1857, ఇదంతా ఎప్పుడు ఇచ్చాడు మనకి 1857. ఎవరు? మెండెల్ మాంక్. ఎవరు? మెండెల్ మాంక్. ఎప్పుడు? ఇన్ 1857. ఇన్ 1857 మెండెల్ మాంక్ ఏం చేశాడు? 7 years జెనెటిక్స్. 7 years జెనెటిక్స్. ఎందుకు జెనెటిక్స్ అంటే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ కదా. సో గుర్తు పెట్టుకోవడం కోసం ఒక లైన్, ఒక స్టోరీ లైన్ లాగా ఇన్ 1857 మెండెల్ మాంక్ 7 year genetics, right, on 10,000 pea plants of 34 varieties in monastery. సో ఈ లైన్ నుంచి మనం ఈ లైన్ గుర్తు పెట్టుకుంటే ఈ లైన్ నుంచి ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ అంతా కూడా అర్థమవుతుంది. ఎట్లా చూడండి, 1857 ఏంటి? 1857 సో 1857 లో మనం దీని గురించి చెప్పాడు. మెండల్ ఏంటి? మెండల్ సో మెండల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, రైట్. ఏంటి? మాంక్, హి ఈజ్ ఏ ఆస్ట్రేలియన్ మాంక్, ఆస్ట్రేలియన్ ప్లేస్ సంబంధించినటువంటి ఒక మాంక్. ఏంటి? 7 years ఎక్స్పెరిమెంట్ చేశాడు. నెక్స్ట్ ఏంటి? 10,000 ప్లాంట్స్ ని ఎక్స్పెరిమెంట్ కి తీసుకున్నాడు. వాట్ ఈస్ మీన్ బై 34 వెరైటీస్ కాంట్రాస్టింగ్ ని తీసుకున్నాడు. వాట్ ఈస్ మొనాస్టరీ? తన గార్డెన్ లోనే అబ్జర్వ్ చేసి అక్కడే ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా చేశాడు. ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్ సంబంధించినటువంటిది. అసలు మరి పీ ప్లాంట్ ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అది మనం నెక్స్ట్ పార్ట్ 4 లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ మై ఛానల్.